కొంతమంది పనికిమాలలో ఉంటారు, ముందు పెళ్ళాన్ని కొట్టేస్తారు, బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాక కుక్కలాగా మళ్ళీ అత్తోరింటికి వెళ్తారు. కుక్కలాగా ఏడకండి అలాగ అన్నానని, కుక్కలాగే పోతారు. ఎందుకు? గిన్నెలన్నీ చూస్తున్నాయి, దా అంటున్నాయి. అవి తోమడానికి ఎవరు లేరు, వదిలేసిపోయింది. చీపురు చూస్తుంది, రా అంటుంది. తొడ్డానికి ఎవరు లేరు, కూరగాయలన్నీ చూస్తున్నాయి, రా అంటున్నాయి. కొయ్యడానికి ఎవరు లేరు, ఇప్పుడు వంట చేయడానికి ఎవరు లేరు. పక్క నుంచి ఇద్దరు పిల్లలు వచ్చి అంటారు, ఏనన్నా ఏమైనా ఉందా, అమ్మని తోలేసావు అంటే 2 రోజులు వెళ్తారు కొట్టు దగ్గరికి, ఇడ్లీలు చపాతీలు పూరీలు తెచ్చుకుంటారు, కొడుకుమంట వచ్చేది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యమ్మ అనవసరంగా కొట్టేసింది దీన్ని, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తాం, ఇంకా సిగ్గిడిసిపోయి ఏదో కొంచెం ఇలా పెట్టుకొని ఆ సిగ్గులేని మొహం వేసుకుని వెళ్ళాలి అక్కడికి. ఏడు బాబు ఏముంది, తీసుకెళ్దామని వచ్చాను అంటాడు. సిగ్గులేని మొహమా, అదేదో ముందు ఉండొచ్చుగా, అంత కొట్టుకోవడం ఎందుకు, ఆవిడని పంపించేయడం ఎందుకు, మళ్ళీ వెనకాల గంగిరెద్దులాగా వెళ్ళిపోవడం ఎందుకు? ఇదేదో ముందే ఏడ్చింది అనుకో, ఆ సమస్య ఉంటుందా? ఆవిడకి నువ్వెంత అవసరమో నీకు ఆవిడ కూడా అంతే అవసరం, అవునా కాదా? ఇది పచ్చి నిజం.